విభజన చేశారనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు రాపూర్లో ఉన్న ఎర్రచందనం ప్రపంచంలోనే నాణ్యతలో ఒకటో క్వాలిటీకి చెందింది. రాపూర్ అటవీ ప్రాంతంలో 1,60,000 ఎకరాల్లో నాణ్యత కలిగిన ఎర్రచందనం ఉంది. దీని తర్వాత ప్రపంచంలో చైనా ఉంది ఎర్రచందనం క్వాలిటీలో. అటువంటి ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల నుంచి స్మగ్లింగ్ చేసినట్టుగా తరలించుకోవడం కోసం కలిపారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. రెండోది, పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, పెంచుల కోన అంటున్నారు. స్కంద పురాణాల స్థల పురాణాలు బట్టి చూస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుడు చంపిన తర్వాత 44 లక్షల సంవత్సరాల క్రితం ఉగ్ర రూపంలో అడవులు తిరుగుతూ ఉంటే, అడవులు తిరిగే సమయంలో ఆయన ఉగ్రాన్ని శాంతింపు చేయడం కోసం లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా అవతారం ఎత్తి ఆయన్ని పెనవేసుకుని కౌగిలించుకోబట్టే ఉగ్రం చల్లారిందని చెప్పి ఆ క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా లేదు. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా అవరించింది. పెనుసుల అంటే పెనవేసుకుంది లక్ష్మీమాత అని చెప్పి అర్థం. అటువంటి క్షేత్రాన్ని మా నుంచి ఎందుకు దూరం చేస్తారో అర్థం కావడంలో ప్రత్యేకమైన కీలకమైన అంశం. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం. కండలేరు జలాశయాన్ని తిరుపతిలో కలిపేసుకుంటారంట రాపూర్ మండలం పేరుతో. నెల్లూరు జిల్లా రైతాంగానికి, పొదలకూరు మండలానికి కానీ, మనుబోలు మండలానికి కానీ సహజంగా వచ్చే వాటరు నెల్లూరు జిల్లా వాళ్ళు కోల్పోతారు. వరదలు వస్తే మమ్మల్ని ముంచేస్తారు. కరువు సమయంలో నీళ్ళు ఇవ్వరు. సోమశిలేమో నెల్లూరు జిల్లాలో ఉంది. సోమశిల కండలేరు ఫ్లడ్ కెనాల్ వచ్చి కలువాయి అంటే తిరుపతి జిల్లాకు పోతుందన్నమాట.